న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, భారత భూభాగమైనటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అలజడి రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది. అక్కడి పాకిస్తాన్ ప్రభుత్వంకి వ్యతిరేకంగా పీఓకేలో ఆందోళన చేపడుతున్నారు. జేఏఏసీ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ. ఇప్పుడు ఇవి తీసుకునే నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. ఒక నేపాల్ మాదిరిగా, ఒక శ్రీలంక మాదిరిగా, ఒక బంగ్లాదేశ్ మాదిరిగా అక్కడి ప్రభుత్వాన్ని వేటాడి చంపడానికి ఈ జాక్ ఏర్పాటైంది. ఈ జాక్ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ దేనికి తెలుసా? అక్కడ హైడల్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి పీఓకేలో. అక్కడి నుంచే హైడల్ ప్రాజెక్ట్స్ ని పవర్ ప్రొడ్యూసింగ్ చేసి అక్కడి పబ్లిక్కే అధిక మొత్తంలో ధరకు అమ్ముతున్నారు. వీట్ ఫ్లోర్ అంటే ఎక్కువగా గోధుమలకు సంబంధించి కూడా షార్టేజ్ ఉంది. సబ్సిడీ కూడా మాపేశారు. రిడక్షన్ ఇన్ గవర్నమెంట్ ప్రివిలేజెస్ అండ్ ఎక్స్పెన్సెస్ స్కీమ్స్ లేవు. రావాల్సిన పథకాలు సరిగ్గా రావడం లేదు. గ్రేటర్ అకౌంటబిలిటీ ఇన్ గవర్నమెంట్ మొత్తం కూడా అవినీతికి పాల్పడుతోంది. ఇది జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ కి కారణం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ ఏ స్థాయిలోకి వెళ్ళిందనంటే ముజఫర్బాద్, కోట్లీ, రావల్కోటి, తర్వాత మీర్పూర్, బింబిర్ ఈ ప్రాంతాల్లో చూడండి అక్కడ జరుగుతుందంతా నిరసనే. ఆ కనిపించేటువంటి ఆ లైట్స్ అన్ని కూడా వాళ్ళ నిరసనలో భాగంగా వారంతా సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి తమ సంఘీభావాన్ని, మద్దతుని తెలుపుతున్నటువంటి విజువల్స్ అవన్నీ కూడా. అంటే ఇసుకేస్తే రాళ్ళంత జనం పీఓకే మొత్తం కూడా ఆందోళన బాట పట్టింది. కేవలం డ్యూ టు ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్, కంప్లీట్లీ కరప్షన్, పవర్ ప్రైజెస్ ఇంక్రీజ్, కంప్లీట్గా అక్కడ ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి నెలకొందన్నట్టుగా వారంతా ఆందోళన చేపడుతున్నారు. సుమారుగా ఈ రోజుకి 22 రోజులు కావస్తోంది. రావల్కోట్ వీధులు మొత్తం కూడా పాక్కి వ్యతిరేకంగా భారీ నిరసనలకి కేంద్ర బిందువుగా మారాయి. ఆర్థిక కష్టాలు, ఇన్ఫ్లేషన్తో విసిగిపోయారు జనమంతా. ప్రభుత్వ అణచివేతకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి స్థానికులంతా ఆందోళన చేపడుతున్నారు. మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారత్తోనే ఉంటామంటూ నినాదాలు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో, పాకిస్తాన్లో భాగంగా అక్కడ మేము భాగం కాదు అంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్లో మేము ఎట్టి పరిస్థితుల్లో వన్ ఆఫ్ ది పార్ట్ కాదు అంటున్నారు. నిరసనల వార్తలు బయటకు రాకుండా ఇంటర్నెట్ నిలిపివేశారు. ఒక హై ఎమర్జెన్సీ కొనసాగుతోంది. పీఓకేలో కనీసం ఎసెన్షియల్ గూడ్స్, నిత్యావసర సరుకులని కూడా అందించడానికి అక్కడి పోలీసులు, ఆర్మీ సిద్ధంగా లేదు. అక్కడి కట్ చేస్తోంది. రేషన్ కట్ చేసింది, మెడిసిన్స్ కట్ అయిపోయాయి, తిండి కూడా ఆపేసి మమ్మల్ని చంపేస్తామంటూ ఆగ్రహం వెలగక్కుతున్నారు. ఇక పాక్ చర్యలతో మరింత ఉధృతంగా మారుతోంది. ఉద్యమం రోజు రోజుకి తీవ్రంగా మారుతోంది. 22 రోజులు అవుతోంది. రోడ్లపైనే వేలాది మంది జనం ఆందోళన చేపడుతున్నారు. ఇక పీఓకేలో పరిస్థితుల్ని క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు అమిత్ షా. పీఓకే భారత్ లో అంతర్భాగమని కేంద్రం ప్రకటించమేంటి? ఎప్పటి నుంచో మనం అనుకుంటూనే ఉన్నాం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అది కేవలం ఆక్రమిత ప్రాంతం మాత్రమే, కానీ దాని భూభాగం, అంతర్భాగం మొత్తం భారతదేశంతోనే. భారతదేశంలో వన్ ఆఫ్ ది పార్ట్ అది, భారతదేశానికి సంబంధించినటువంటి భూభాగం అది. కానీ వాళ్ళు ఆక్యుపై చేసి దాన్ని కొంత ఇబ్బందులకు గురి చేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు ఆ దిశగానే అక్కడ పాకిస్తాన్ వద్దు, మాకు భారతే ముద్దు అని చెప్పి ఆందోళనకు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ ఎటువంటి ఆందోళన జరుగుతోంది, రావల్కోట్ దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఆ వీధుల వెంట ఎటువంటి హైలైట్ కొనసాగుతున్నాయి, ఆ వీడియో చూద్దాం. लाइन पे 0 पॉइंट पे तितली नोट हमारी खवातीन और हमारे बच्चे वहां धरना दे के बैठे हुए हैं। ये जो कहते हैं कि राशन जो है वो कश्मीरियों का राशन बंद करेंगे, मैं कहता हूं हमें तुम्हारे राशन की जरूरत नहीं है, तुम्हें हमारी जरूरत है। थोड़ा ख्याल करो, तुम्हें हमारी जरूरत है। कहीं ऐसा न हो कि बाकी रास्ते खुल जाएं और फिर तुम हमारे मिलते करो, हमारे तरले करो। कहीं ऐसा न हो, कहीं
ऐसा न हो कि तजारती रास्ते फिर बाकी इख्तियार कर लिए जाएं। इसलिए गुजारिश ये है, हालात को नॉर्मल करने के लिए हुक्मरानों को ये अवाम की स्टेट है, यहाँ पर कोई मार्शल लॉ नहीं है, यहाँ पर कोई डिक्टेटर नहीं है। अगर कोई डिक्टेटर हो तो हम किसी डिक्टेटर को नहीं मानते। कश्मीर के अवाम किसी डिक्टेटर को कबूल नहीं करेंगे, किसी भी डिक्टेटर को कबूल नहीं करेंगे। इसलिए गुजारिश इनसे यही है, यही इनके साथ जो है वो हम जो है वो पुरअमन ज़बान में यही हम इनसे कहना चाहते हैं कि कश्मीर के लोग अब आपकी बैत రైట్ జాక్ పేరుతో జాయింట్ అవమీ యాక్షన్ కమిటీ పేరుతో పీఓకేలో అలజడి కొనసాగుతోంది, ఉద్రిక్తంగా మారుతోంది. 22 రోజులుగా రావల్కోట్, ముజఫర్బాద్, కోట్లీ, బింబిర్ ఈ ప్రాంతాల్లో భయంకరమైనటువంటి ఒక ఆందోళన నెలకొంది. ఇన్ఫ్లేషన్ కారణంగా, ఉద్యోగాలు లేకపోవడం కారణంగా, స్కీమ్స్ అందుబాటులో లేకపోవడం కారణంగా ప్రతిదీ ఒక హై ఇన్ఫ్లేషన్కి దారితీసి కనీసం ప్రజలు బతకలేకపోతున్నారు. పాకిస్తాన్ షహబాజ్ షరీఫ్ గారికి చుక్కలు చూపిస్తున్నారు. వ్యక్తిగతంగా అక్కడి ప్రాంతంలో వేరే ఒక పాలిత ప్రాంతం, పాకిస్తాన్లో భాగమైనా కూడా అక్కడ కూడా ప్రభుత్వాలు ఉన్నాయి, పీఓకేలో కూడా అక్కడ కూడా కొంతమంది నాయకులు ఉన్నారు. రానున్న రోజు ఎన్నికలు కూడా ఉన్నాయి. జూలై 27వ తేదీన పీఓకేలో ఎన్నికలు ఉన్నాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల నేపథ్యంలో ఎలాగైనా సరే మేము మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, లేదంటే భారత్లో కలిసిపోతాం, మేము భారత భూభాగమే, మేము భారతదేశానికి సంబంధించిన వాళ్ళమే, పాకిస్తాన్ వాళ్ళం కాదు అని నిరసనలో పలువురు ఆందోళన కూడా చేపడుతున్నట్టు తెలుస్తోంది. 12 రిజర్వ్డ్ అసెంబ్లీ సీట్స్ కోసం కూడా వాళ్ళంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. జేఏసీ స్ట్రాంగ్లీ అపోజ్ ద కంటిన్యూషన్ ఆఫ్ 12 రిజర్వ్డ్ సీట్స్, అసెంబ్లీ రిజర్వ్డ్ సీట్స్ అలొకేటెడ్ టు refugees from Indian administrated Jammu Kashmir who live elsewhere in Pakistan. సో 12 రిజర్వ్డ్ సీట్స్ కూడా ఉన్నాయట, దాన్ని కూడా విభేదిస్తున్నారు. జూలై 27న ఎన్నికలు ఉన్నాయి. These representatives do not reside in POJK. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించి వాళ్ళకి అవకాశం కల్పించడం పొరపాటు అంటున్నారు. అంటే పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు వేరే పంజాబ్ ప్రావిన్స్ కానీ, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి ప్రతినిధులుగా వాళ్ళకి చలామణి అవుతున్నారు. సో దీన్ని బ్యాన్ చేస్తున్నారు. సో జాక్ని ఒక బ్యాండ్ ఆర్గనైజేషన్గా పాకిస్తాన్ డిక్లేర్ చేసినా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. యాజ్ ఆఫ్ నౌ 20 మంది నిరసన కారకుల్లో దాంట్లో నాయకులు మరణించారు, 20 మంది చనిపోయారు, 4 పోలీస్ ఆఫీసర్లు చనిపోయారు, 97 మంది పోలీసులకి గాయాలయ్యాయి. డజన్స్ ఆఫ్ ప్రొటెస్టర్స్, అంటే కొన్ని పదుల సంఖ్యలో నిరసన తెలుపుతున్న వారంతా కూడా గాయాల పాలయ్యాయి. మోర్ దాన్ 500 పీపుల్ డెడ్ డ్యూరింగ్ ద సెక్యూరిటీ క్రాక్ డౌన్. 500 మంది ఇప్పటికి అరెస్ట్ అయ్యారంట. ఒకరిగారు 500 మంది అరెస్ట్ అయ్యారు. జూన్ 9న 11 మంది చనిపోయారు. ఆ తర్వాత జూన్ 12న 20 మంది చనిపోయారు. జూలై 1 అంటే ఈ రోజుకి ఆ డెత్ కౌంట్ సుమారుగా 25కు పైచిలుకానే ఉంది. ఇక వందలాది మంది పోలీసులకు గాయాలయ్యాయి, వందలాది మంది ప్రొటెస్టర్లు